చార్ధామ్ యాత్ర అంటే యాక్చువల్లీ మనకి 4 పుణ్యస్థలాలు ఉండే ప్లేస్ మేడం ఇది. సో మన దేవభూమి ఉత్తరాఖండ్లో ఉన్నాయి. సో మొట్టమొదటిగా మనం చార్ధామ్ గురించి తెలుసుకుందామండి. సో మొట్టమొదటిగా మనకి యమునోత్రి, సో యమునమ్మ ఉద్భవించిన ప్రదేశం ఒకటి. సో రెండోది గంగోత్రి, గంగమ్మ ఉద్భవించిన ప్రదేశము. సో మూడోది మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న కేదార్నాథ్. నాలుగోది మనకి శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారి మన భూప్రపంచం మీద కాళ్ళు మోపిన ప్రదేశం వచ్చేసి బద్రీనాథ్ అండి. సో ఈ 4 పుణ్యస్థలాలు మనం ఈ చార్ధామ్ యాత్రలో చూసుకుంటాము. సో ఈ చార్ధామ్ యాత్ర అనేది సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్ ఉంటుంది. సో 6 నెలలు భక్తులతో పూజించబడి మిగతా 6 నెలలు దేవతలతోని పూజించబడే ఏకైక పుణ్యస్థలం ఈ చార్ధామ్ అనమాట. సో దీనికి బెస్ట్ సీజన్ అంటే సో మనకి ఈ సంవత్సరము ఏప్రిల్ 20వ తారీఖున టెంపుల్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మనకు దీపావళి రోజు ఘనంగా పూజలు చేసి గుడిని అయితే మూసేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాచ్ మనకి మే 1వ తారీఖున మన ఒక బ్యాచ్ వెళ్ళడం జరిగిందండి. సో మే, జూన్, జూలై, మిడ్ జూలై వరకు బాగుంటుంది మేడం. తర్వాత కొంచెం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అక్కడ. సో కొంచెం రైనీ సీజన్ వల్ల మనకి ల్యాండ్ స్లైడ్స్ అవ్వడము లేదా లైక్ రోడ్ బ్లాక్స్ అవ్వడము కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. సో ఈ 3 మంత్స్ ప్లస్ లాస్ట్ అక్టోబర్ చాలా బెస్ట్ టైం టు ట్రావెల్ మేడం.